రీసెంట్ గా చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి అయిన సిఎస్ రంగరాజన్ గారిపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది వీరరాఘవరెడ్డి నాయకత్వంలో రామరాజ్యం అనబడే ఒక ఫ్రింజ్ గ్రూప్ అంటే తీవ్ర భావజాలం ఉన్న ఒక సంస్థ. అసలు రామరాజ్యం గురించి, మోడస్ ఆపరేటింగ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ఆర్ స్థాపించిన రామరాజ్యం సంస్థకు ఒక వెబ్సైటే ఉంది. వీళ్ల లక్ష్యం 5,000 మంది ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేయడం. నెలకు 20,000 శాలరీ కూడా ప్రకటించారు. కార్పొరేట్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ సంస్థ స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్సీకి ఒక నోటు కూడా ఇచ్చింది. ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ అంటే రాకు ఐబీకు, ఎన్ఐఏకు గమనికలు అంటే హెచ్చరికలు జారీ చేశారు. రాజ్యాంగంలోని చట్టాలకు విరుద్ధంగా లక్షల ఎకరాల దేవాలయాల భూమిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న జడ్జెస్ ఏమీ చేయడం లేదు. ఆవుల్ని చంపేస్తున్న న్యాయ వ్యవస్థ ఊరికే ఉంది. ఈ పనుల్ని చేసే క్రిమినల్స్ను న్యాయ వ్యవస్థ రక్షిస్తుంది. దీన్ని అడ్డుకున్న సామాన్య ప్రజలను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. మన జడ్జెస్ క్రిమినల్ సిగ్నల్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసినా కూడా ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయి అని రామరాజ్య స్థాపకులు అంటున్నారు. సింపుల్గా వీళ్ళు మేము చట్టాన్ని, న్యాయాన్ని చేతుల్లో తీసుకుంటాము, దేవాలయాల భూమిని పరిరక్షించుకుంటాము, కౌ స్లాటరింగ్ని ఆపుతాము, దేవాలయాల్ని కంట్రోల్ చేస్తాము అంటున్నారు. రామరాజ్యం పేరు మీద ప్రైవేట్ ఆర్మీని స్థాపించారు. వీళ్ళు ప్యారలల్ గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. భగవద్గీత, ధర్మ చట్టాలను బట్టి మేము ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్నాము అంటున్నారు. వీళ్ళు పబ్లిక్ గా ఇవన్నీ చేస్తూ నోటు కూడా ఎవరికిచ్చారు? ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ అన్న రాకు ఇండియా లోపల గూఢాచార్యం చేసే నయా ఐబీకు గమనికలు ఇచ్చారు. అసలు ఐబీఎన్ఐఏ ఎందుకని రామరాజ్యం పైన యాక్షన్ తీసుకోలేదు? ఒక దేశం ప్యారలల్ ప్రభుత్వాన్ని స్థాపించడం ఎంత పెద్ద నేరమో తెలుసు కదా. మన రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఉన్నాయి. దాన్ని సవరించుకోవాలి. రాజ్యాంగబద్ధంగానే అందరూ నడుచుకోవాలి. మనది చైనా, నార్త్ కొరియా కాదు కదా. నియంత పాలన చేయడానికి ఒక మనిషి బలహీనంగా ఉండడాన్ని చూసి దాడి చేయడం రామరాజ్యం కాదు. క్షత్రియులు, పూజారుల పైన చెయ్యి చేసుకోవడం ఏ చరిత్రలో రాసిలేదు. వీళ్ల పైన యాక్షన్ తీసుకోలేదు అంటే రేపు వీళ్ల తిరుమలను కూడా సీజ్ చేసినా చేయగలరు. ఒక దేశాన్ని, రాజ్యాన్ని కాపాడేవారే క్షత్రియులు. పండితుల్ని, పూజారులపై దాడి చేసేవారే కాదు. రామరాజ్యం అనే సంస్థను కె వీరరాఘవరెడ్డి స్థాపించారు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడు. 10th ఫెయిల్ అయ్యాడు. ఫైనాన్స్ బిజినెస్ చేశాడు. ఇయర్ 2022లో కోసలాంధ్ర ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ను స్థాపించాడు. ఈ ట్రస్ట్ కు ఇతను ప్రెసిడెంట్ గా ఉంటే ఇతని భార్య అయిన కొవ్వూరి లక్ష్మీ అనూషారెడ్డి చైర్ పర్సన్ గా ఉన్నారు. ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే త్రాగునీరును కల్పించడం, స్కిల్స్ ని డెవలప్ చేయడం, పశుజీవులను కాపాడడం, ఇలాంటి సోషల్ వెల్ఫేర్ పనులు చేసేదే ఈ ట్రస్ట్. ఈ పనులు చేయడానికి ఈ ట్రస్ట్కు డొనేషన్లు కూడా ఇచ్చేవారు. అయితే ఇతను ఈ పనుల్ని పక్కన పెట్టి రామరాజ్యం అనే ఒక సంస్థను స్థాపించి ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈయన యూట్యూబ్లో రామరాజ్యం అనే ఛానల్ని ఓపెన్ చేశాడు. వీరరాఘవరెడ్డి ప్రకారం ఏన్షియంట్ పీరియడ్లో కృష్ణానది ఒడ్డున కోసల రాజ్యం ఉండేది. ఈ రాజ్యానికి ఇక్ష్వాక రాజుగా ఉండేవారు. ఈయన్ను శ్రద్ధదేవమను అంటారు. అంటే ది ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఎర్త్ అని అంటారు. అంటే ఇతను ప్రపంచంలోని ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి. కట్ చేస్తే ఇయర్ 2025కి వస్తే ఈ వీరరాఘవరెడ్డి ఏమంటున్నారంటే నేను ఇక్ష్వాకు రాజు యొక్క వారసుని అంటున్నారు. నవగ్రహాలు నా పైన లేవు, నేను నవగ్రహాలను కంట్రోల్ చేయబోతున్నాను అంటున్నాడు. వీరరాఘవరెడ్డి ఇంతకు ముందు చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటంటే శ్రీరాముడు ఆంధ్రాకు చెందినవాడు అని, రాజ్యాంగాన్ని నేను నమ్మను అని, భగవద్గీతలోని ధర్మ చట్టాన్ని అందరూ పాటించాలి అంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకసారి వ్యక్తి వెస్ట్ గోదావరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ను యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడంట. ఈ వ్యక్తి తన వీడియోస్లో క్లియర్గా పూజారులను, టెంపుల్ ఆర్గనైజర్లను టార్గెట్ చేస్తున్నట్టు కనిపించాడు. సో ఈ పార్లల్ గవర్నమెంట్లో ప్రస్తుతానికి 20 మంది ఉన్నారు. వీళ్ళు ఇంకొక 5,000 మందిని రిక్రూట్ చేయాలనుకుంటున్నారు. ఈ సంస్థను నడపడానికి అంతమందికి శాలరీస్ ఇవ్వడానికి ఫండ్స్ కావాలి. ఫండ్స్ కోసం వీళ్ళు ప్రతి టెంపుల్కి వెళ్ళి అక్కడి పూజారులను బెదిరించి ఫండ్స్ తీసుకుంటున్నారు. లేదా టెంపుల్స్కి వచ్చే ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ చిలుకూరి బాలాజీ టెంపుల్ పక్కనున్న రంగరాజన్ గారి ఇంటికి వెళ్లి రామరాజ్యంలో చేరమని డిమాండ్ చేశారంట. దేవాలయాలకి వచ్చే శత్రువుల గోత్రనామాలు ఇవ్వాలని, శత్రువుల్ని రామరాజ్యం సైన్యంలో జాయిన్ చేయించాలని రంగరాజన్ గారిని అడిగారంట. టెంపుల్కి రోజు వచ్చే వైశ్య గోత్రనామం కలిగి ఉన్న వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వమని అడిగారంట. అంటే వైశ్యాస్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనే కదా. సో రామరాజ్యం కోసం కావాల్సిన ఫండ్స్ను వారి దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో అడిగారంట.
దీనికి రంగరాజన్ గారు డిఫెండ్ చేశారంట. రంగరాజన్ గారికి ఉన్న పేషెన్స్ని చూస్తే ఆయన కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. నిజంగానే ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఎంత జరుగుతున్నా ఆయన ఇంట్లో చెప్పులు వేసుకొచ్చి ఆయనను కింద కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు ఆయన్ని కొట్టి తిడుతున్నా కూడా ఆయన వాళ్ళకి తెలియదని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు. కానీ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. చివరికి నా వల్ల కావట్లేదు అని చెప్పినప్పుడు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవన్నీ చూశాక ఆయన గురించి కొంచెం రీసెర్చ్ చేశాం. ఆయన మన సనాతన ధర్మంలో మంచి చేంజెస్ తీసుకురావడానికి ఫైట్ చేసే వాళ్ళలో ముందుంటారు. రంగరాజన్ గారు తక్కువ కులం వారు కూడా గుడిలో పూజలు చేయొచ్చు అనే టార్చ్ బేరర్ ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి. ఈయన ఇక్కడ రంగరాజన్ గారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకే ఒక్క వ్యక్తి అంతమంది చుట్టుముట్టి వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఈయన దాడి తర్వాత ఈ మొత్తం ఇష్యూని డౌన్ ప్లే చేయకుండా ఎక్స్పోజ్ చేశారు. ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం రంగంలో దిగి యాక్షన్ తీసుకున్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళు పర్సనల్ గా వెళ్లి కలిశారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్సిడెంట్ ని ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. భాగ్యనగర జిల్లా రామరాజ్యం అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో 347 మెంబర్స్ ని యాడ్ కూడా చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక వ్యక్తి చెల్లించి ఈ విధంగా ఆ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు. హిందూ బంధువులందరికీ నాలాగా తెలియకుండా ఇలాంటి గ్రూప్ల జాయిన్ అయ్యి నేను పెద్ద పాపంని మూటగట్టుకున్నాను. ఎందుకంటే అర్చక మహాశివుల మీద చెయ్యి లేపితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళని కంటతడి వాళ్ళని కంట్లకి నీళ్ళు తెప్పిస్తే అది ప్రోత్సహించే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు. ఇవ్వాల కాకపోతే రేపు ఆ పాపం ఊరికే పోదు. ఇవ్వాల కాకపోతే రేపు సర్వనాశనం అవుతారు. ఎందుకంటే ఇది మన వేదాలలో రాసి ఉంది. నేను ఈ మాట ఒట్టిగా ఎత్తలేను. నేను నిన్నటి నుంచి చూస్తున్నా ఏంది వాస్తవం ఏది అవాస్తవం అని. కాకపోతే ఆ వీడియోలో అర్చకులని కింద కూర్చోబెట్టి ఆయన ముందు చెప్పులు వేసుకున్నారు. అందరూ అర్చకుల ముందు చెప్పులు వేసుకొని కూర్చొని చాలా పెద్ద పాపం చేసిరు. ఇలాంటి గ్రూప్ లో నేను అసలు ఉండదలుచుకోలే. ఇప్పుడు నేను చెంపలు వేసుకుంటున్నాను. జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిన అని. జై శ్రీరామ్. అలా జీవితం మీరు మాత్రం ఆలోచించర్రి, గుట్టిగా ఇళ్ళకుర్రి. ఇది ఒక నెక్స్ట్ భావజాలం అని అనిపిస్తుంది నాకు. వేరే మతస్థులు మనం దెబ్బతీయలేక ఇలాంటి వాస్తవం అనేది నా పైవాడు భగవంతుడు చూసుకోవాలి. కాకపోతే ఈ గ్రూప్ నుంచి నేను ఎగ్జిట్ అవుతున్నా. ఎవరు కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏం చేయకూడదు. ఎందుకంటే దైవం అంటేనే అది కదా, దైవం అంటేనే అది. కాబట్టి అర్చకులని ఏనాడు ఒక మాట అనొద్దు. ఎవరు కూడా అయ్యవార్లు, పూజారులు, వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు తప్పు చేసినా సరే మనకనే హక్కులు వాళ్ళకి ఉండదు. ఎవరికి ఉండదు. ఏ సామాన్య వ్యక్తికి దేవునికి సేవ చేసేవారు వారిని ఎవ్వరు కూడా ఏమి అనే అర్హత ఉండదు. వాళ్ళని అనే అర్హత ఉండాలి అంటే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉండాలి. ఆ పొజిషన్ అంటే సేవ చేయాలి. దేవునికి సేవ అంటే ఆయన ఒక 30-40 సంవత్సరాల నుంచి దేవునికి అర్చనలు సేవలు చేస్తున్నారు. అలాంటి మన మహానుభావుని ఇంత అవమానించడం మాత్రం నాకు అసలు నేను ఇదినే నాకు ఎంత పెద్ద పాపం మూట కట్టుకున్నా అనిపిస్తుంది. భగవంతుడు క్షమించాలి. జై శ్రీరామ్. సో ఇది భాగ్యనగర్ జిల్లాకు సంబంధించిన రామరాజ్యం టీమ్ వాట్సాప్ గ్రూప్. ఇది మెయిన్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ లోనే వీళ్ళు ఎవరైతే అటాక్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టడము లేకపోతే కోఆర్డినేట్ చేసుకోవడం ఇదంతా జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలో దిగి ఈ గ్రూప్ ఎందుకు బ్లాక్ డ్రెస్ మరియు షూస్ వేసుకున్నారు అండ్ వీళ్ళు ఎందుకు కండువా వేసుకున్నారు, వీరి యొక్క ఐడియాలజీ ఏంటి, వీళ్ళు ఎందుకు ప్రైవేట్ ఆర్మీని స్థాపించాలనుకుంటున్నారు, అసలు వీళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఫండ్ చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. రాగా కూడా రంగంలో దిగి బయట దేశాల నుండి వీళ్ళకి ఫండింగ్ ఏమైనా వస్తుందా అనేది చూడాలి. సో ఫైనల్లీ వీరరాఘవరెడ్డిని ఆదివారం రోజు హైదరాబాద్ మణికొండలో అరెస్ట్ చేశారు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత రంగరాజన్ గారిపై దాడి చేసిన వీడియో బయటకు వచ్చింది. రామరాజ్యం బ్యాచ్లో దాదాపు 6 మంది ఇప్పటి వరకు అరెస్ట్ చేశారంట. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.